న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాధారణంగా ప్రోగ్రెసివ్గానే ఉంటూ ఉంటాయి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఎన్నో రకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్. అసలు ఈ సమస్య అంటే ఏంటి, దీనిలో స్టేజెస్ ఎలా ఉంటుంటాయి, ముందుగానే గుర్తిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, మరి ఈ సమస్యకు సర్జరీ కూడా, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా అవసరం అవుతూ ఉంటుందా? ఈ వివరాలన్నీ తెలియజేయడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సందీప్ నాయని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏజ్కి రిలేటెడ్ సమస్యనా? పార్కిన్సన్ డిసీజ్ అనేది మనకి బ్రెయిన్లో ఒక కెమికల్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది. డోపమిన్ అనే కెమికల్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది. అది మన మెదడులో కదలికకు సంబంధించిన భాగంలో అది తక్కువ అయినప్పుడు దానికి సంబంధించి మనకి బాడీ మూమెంట్ తగ్గిపోవడం కానీ, చేతిలో వణుకు రావడం కానీ, ఇలాంటి లక్షణాలతో పార్కిన్సన్ డిసీజ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఏజ్తో పాటు వచ్చే డిసీజ్. చిన్న వయసు వాళ్ళలో ఈ సమస్య ఎప్పుడు కనపడదంటారా? చాలా రేర్గా చిన్న వయసులో వస్తుంటుంది. చిన్న వయసులో అంటే బిఫోర్ 40 years ఆర్ 40 years అప్పుడు వచ్చినప్పుడు దాన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అంటాము. బట్ అది రేర్ కాజ్ అది. బట్ యూజువల్గా మోస్ట్ కామన్ ఏజ్ అయితే 60+లో మనం పార్కిన్సన్ డిసీజ్ అనేది ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అంటే మూమెంట్ డిజార్డర్ అంటే ఒక వయసు వచ్చాక కొంతమందిని చూస్తుంటాం, చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు అంటే ఇన్వాలంటరీగా షేక్ అవుతూ ఉంటుంది. ఇలాంటివే ఉంటాయా, ఇంకే సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి? ఎస్. సో పార్కిన్సన్ డిసీజ్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ మీరు చెప్పినట్టు ట్రెమర్, ఏదో చేతులు వణుకడం అనమాట. చేతులు వాళ్ళు నడుస్తున్నప్పుడు చేతులు వణుకడం కానీ, లేకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు చేతులు వణుకడం కానీ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది అన్నిటికన్నా కామన్ సిమ్టమ్. ఇది కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే బాడీ కదలికలు బాగా స్లో అయిపోవడం కానీ, చేతులు పట్టేసినట్టు అవ్వడం, అంటే నడక బాగా స్లో అయిపోవడం, అడుగు వేసినట్టు నడవడం, లేకపోతే నడుస్తూ సడన్గా స్పీడ్ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం, వాయిస్ తగ్గడం, వాయిస్ లో అవ్వడం, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తగ్గడం, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు అన్నమాట. అంటే నవ్వగలగడం ఇలాంటివన్నీ తగ్గుతాయి అంటారా? అంటే వాళ్ళు నవ్వగలుగుతారు, బట్ వాళ్ళకి మనకి ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఫేస్ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండకపోవచ్చు అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాయిస్ కూడా సాఫ్ట్గా వస్తూ ఉంటుంది, లో వాయిస్లో మాట్లాడుతూ ఉంటారు, బాడీ మూమెంట్స్ స్లో అవుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు డోపమైన్ అనే కెమికల్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే ఇది మెంటల్ హెల్త్కి కూడా ఈ కెమికల్ నేమ్ వింటూ ఉంటాం కదండి, డోపమైన్ సబ్స్టిట్యూట్స్ అని కూడా ఇస్తుంటారు కదా. అంటే వీళ్ళకి మెంటల్గా కూడా కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయా? ఎస్. డోపమైన్ అనేది మీరు చెప్పినట్టు హ్యాపీనెస్ అని, మనకి బ్రెయిన్లో హ్యాపీనెస్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్లో డోపమైన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి మెంటల్ హెల్త్ కానీ హ్యాపీనెస్కి కానీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ వీళ్ళకి పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో కదలికకు సంబంధించిన ఏరియా, బేసల్ గ్యాంగ్లియా అంటాము, అంటే బాడీ మూమెంట్స్ ఫ్రీగా అవడానికి సంబంధించిన ఏరియాలో అక్కడ డోపమైన్ డెఫిషియన్సీ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. బ్రెయిన్ అంతా కాకుండా అక్కడ డోపమైన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం మూడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బట్ మెయిన్గా ఉండే ప్రాబ్లం, అందరికీ ఉండే ప్రాబ్లం అయితే మాత్రం కదలిక తక్కువగా ఉండడం, బాడీ స్లోగా మూవ్ చేయడం, ఫాస్ట్గా మూవ్ చేయలేకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే స్టిఫ్గా అయిపోతుంది బాడీ. ఎస్, యూఆర్ రైట్. బాడీ స్టిఫ్గా అయిపోవడం, స్లో అయిపోవడం, ఆ స్మూత్ మూమెంట్స్ ఏవైతే నార్మల్గా ఉంటాయో స్మూత్ మూమెంట్స్ లేకుండా అయిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. మోటార్ సిమ్టమ్స్ ఉంటాయి, నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే కదలికతో పాటు వేరే సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళలో ఆకలి కానీ నిద్ర కానీ ఎలా ఉంటాయి అంటారు? పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకటి స్లీప్ డిస్టర్బ్డ్గా ఉండొచ్చు, రెండోది నిద్రలో వాళ్ళు అరవడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ, మూమెంట్స్ చేయడం, నిద్రలో ఏదో చేతులతో కాళ్ళతో కొట్టుకుంటున్నట్టు మూమెంట్స్ చేయడం, ఇవి కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటాం అనమాట. అంటే కదలిక కాకుండా వేరే సిమ్టమ్స్. ఇవి పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి. అందరూ రికగ్నైజ్ చేయకపోవచ్చు. బట్ నిద్ర ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ రకంగా. వాళ్ళకి యాపటైట్, ఆకలి కొంచెం తక్కువ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంచెం మోషన్ సరిగా అవ్వకపోవడం, వాసనలు సరిగ్గా తెలియకపోవడం, స్మెల్ సరిగ్గా తెలియకపోవడం, మనకి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా వాళ్ళకి మనకి ఈవెన్ ఈ మూమెంట్ ప్రాబ్లం రావడానికి ముందే కూడా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. కొంతమందిని చూస్తుంటామండి, నిద్రలో రకరకాలవి చేస్తూ ఉంటారు. కొన్ని సౌండ్స్ చేసేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అరిచే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ముందు ఈ పార్కిన్సన్స్ లాంటి ఏమన్నా రిస్క్ ఉంటుందని అనుమానించాలా? ఎస్. అంటే ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి లేకుండా
30స్లో కానీ 40స్లో కానీ నిద్రలో ఎక్కువగా తరచుగా మాట్లాడడం, తరచుగా అది చేతులు కాళ్ళు మూవ్ చేయడం కానీ షేక్ చేయడం కానీ చేయడం వస్తుంటే, ఎస్పెషల్లీ ఇన్ 40s and 50s, అది ఫ్యూచర్లో పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో మనం అలా ఉన్న వాళ్ళకి అది మనం ముందే జాగ్రత్త పడి కొంచెం రెగ్యులర్గా లైక్ ఫాలో అప్ చేయడం, అబ్జర్వ్ చేయడం చేస్తూ ఉండాలి. ఈ గురకనే సమస్య కూడా ఉంటూ ఉంటుంది కదండి, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు? పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల డైరెక్ట్గా గురక రాదండి, బట్ గురక ప్రాబ్లం వల్ల కూడా స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్, స్లీప్ యాప్నియా అంటాము. సో ఆ ప్రాబ్లం వల్ల కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో గురక ఇష్యూ ఉన్నా కూడా దానికి కూడా డయాగ్నోస్ చేసి స్లీప్ యాప్నియా ఉందా లేదా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమస్యని ముందుగానే ఇట్లా ఫాలోఅప్ తోటి లేకపోతే రిస్క్ ఉన్న వాళ్ళు, ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? ఎస్, ఎస్పెషల్లీ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ ఏదైతే 40స్లో కొంతమందికి వస్తూ ఉంటుందో అది ఫెమిలియల్ హిస్టరీ ఉండొచ్చు, ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 60+ తర్వాత వచ్చే పార్కిన్సన్స్, కామన్ పార్కిన్సన్ డిసీజ్ ఏదైతే ఉందో అది యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికన్నా ఉంటే వాళ్ళ పిల్లలకు వస్తుందని కూడా ఏమీ రూల్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇడియోపతిక్, అంటే ఏమీ కారణం లేకుండా వస్తుంది. బట్ రేర్గా జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో రేర్గా కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సాధారణంగా వచ్చేదైతే మాత్రం దెర్ ఈస్ నో జెనెటిక్ బేసిస్ అనమాట. ముందుగానే గుర్తించారు లేకపోతే రిస్క్ ఉందని గమనించారు అనుకోండి, ఏం జాగ్రత్తలు తీసుకోగలరు? సో అంటే మైల్డ్గా ఉన్నప్పుడే, లేకపోతే ఇంకా మోటార్ సిమ్టమ్స్ రాకముందే డయాగ్నోస్ చేస్తే మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మంచి డైట్ తీసుకోవడం, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి కొంచెం అవగాహన, డిసీజ్ మీద అవగాహన వస్తే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్లీ మనం ఓన్లీ మెడిసిన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. బట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాళ్ళ ఓవరాల్ మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వకపోవడం, మూమెంట్ ఫ్రీ అవ్వడం కానీ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. స్టేజెస్ ఎలా ఉంటాయి? స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో స్టేజెస్ వైజ్ చూసుకుంటే, సో అంటే యూజువల్గా ఈ పార్కిన్సన్స్ అనేది ఒక పక్కన స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఒక చేతిలో వణుకులాగా స్టార్ట్ అవ్వచ్చు. మోస్ట్ కామన్గా అయితే ఒక చేయి వణకడం అనేది ఫస్ట్ సాధారణంగా చూస్తూ ఉంటాం. అది దాని తర్వాత మెల్లగా ఆ చేతిలో మూమెంట్ స్లో అవ్వడం కానీ, సరిగ్గా పట్టుకోలేకపోవడం కానీ, లైక్ హ్యాండ్తో ఫ్రీగా పని చేసుకోలేకపోవడం, ఇలా స్టార్ట్ అవుతుంది. బట్ గ్రాడ్యువల్గా అది లైక్ ఫస్ట్ స్టేజ్ ఇస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు వన్ సైడ్ అనమాట, ఒక పక్కనే ఉండడం. తర్వాత సెకండ్ స్టేజ్లో రెండు పక్కకు వస్తుంది. దాని తర్వాత యాజ్ ద స్టేజ్ కీప్స్ ప్రోగ్రెసింగ్ వాళ్ళు మూమెంట్ స్లో అయిపోవడం, నడక స్లో అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే మెడిసిన్ ఎఫెక్ట్ కూడా దానికి తగ్గిపోతూ ఉంటుంది. అది ఆ స్టేజ్లో మనం అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. అంటే ఫస్ట్ 2-3 స్టేజెస్ వరకు మెడిసిన్స్. ఎస్, మనకి మెడిసిన్స్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఈవెన్ టిల్ 4th స్టేజ్ వరకు కూడా మెడిసిన్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. కాకపోతే మెడిసిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట, స్లోగా బాడీ అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎస్, అంటే పార్కిన్సన్స్ డిసీజ్కి మెడికల్ మేనేజ్మెంట్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 5 years వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ 5 years వాళ్ళు మెడిసిన్తో ఆల్మోస్ట్ నార్మల్గా ఉంటారు, వేరే వాళ్ళలాగే ఉంటారు మెడిసిన్ వేసుకున్నప్పుడు, మెడిసిన్ కరెక్ట్గా వాడితే. దాని తర్వాత దాని ఎఫెక్ట్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఆఫ్టర్ 5 years దాని ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. సో మెడిసిన్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ ఒక 2 hours ఉండడం, 3 hours ఉండడం, ఆ 2-3 hours వాళ్ళు మంచిగా మూవ్ అవ్వడం. దాని తర్వాత 3 hours తర్వాత దాని ఎఫెక్ట్, మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోవడం వల్ల బాడీ టైట్ అయిపోవడం కానీ, లేకపోతే మెడిసిన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా మూమెంట్స్ వచ్చేసేయడం కానీ, సైడ్ ఎఫెక్ట్ లాగా ఎక్స్ట్రా మూమెంట్స్ వచ్చేసేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు కొంచెం మనం మెడిసిన్ టైట్రేషన్ కానీ ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. అంటే డోపమైన్ సబ్స్టిట్యూట్ అనండి మెడిసిన్ అంటే? ఎస్, యూర్ రైట్ అండి. సో మనం ఇందాక అనుకున్నట్టు బ్రెయిన్లో డోపమిన్ డెఫిషియన్సీ కాబట్టి మనం డిఫరెంట్ వేస్లో డోపమిన్ బ్రెయిన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో డోపమిన్ ట్యాబ్లెట్, డోపమిన్నే మనం లివోడోప్ అనే దాన్ని బ్రెయిన్కి అందేటట్టు ఇస్తాము మనం ట్యాబ్లెట్స్. దాంతోపాటు ఆ డోపమిన్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో వాటిని స్టిమ్యులేట్ చేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో రకరకాల మందులు ఉన్నాయి, ఒక 3-4 types ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. బట్ అన్నీ కూడా బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ని పెంచడం, లేకపోతే డోపమిన్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేయడం, మెయిన్ రోల్ అయితే డోపమిన్ మీదే ఉంటుందన్నమాట. ఈ సబ్స్టిట్యూట్ని ఇలా తీసుకోవడం వల్ల అంటే కొంచెం ఎక్సెస్ మూమెంట్స్ వచ్చే రిస్క్ ఉంది, ఇంకా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే రిస్క్ ఉంటుందా? ఎస్, సో ఎక్కువగా అయితే మెయిన్ ప్రాబ్లం అయితే ఎక్సెస్ మూమెంట్స్ రావడం, అది కూడా ఆఫ్టర్ 5-6 years ఆఫ్ ద డిసీజ్ ఆన్సెట్, ఇదొక ప్రాబ్లం ఉంటుంది. రెండోది రేర్గా కొంతమందికి కళ్ళు తిరిగినట్టు అవ్వడం కానీ, లేకపోతే ఒకటేసారి ఎక్కువ డోసులు ఇస్తే వామిటింగ్ అవ్వడం, వికారం రావడం,
లైక్ సడన్గా పడుకుని లేచినప్పుడు బీపీ డ్రాప్ అయి పడిపోవడం, ఇవన్నీ పార్కిన్సన్ డిసీజ్కి ఇచ్చే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. బట్ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ముందే చూసుకుని సడన్గా హై డోస్లో మెడిసిన్స్ ఇవ్వకుండా లో డోస్లో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా టైట్రేట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి కదండి, మైగ్రేన్ కానీ ఫిట్స్ కానీ ఇలాంటి సమస్యలకి, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ ఇలాంటి వేటికిను ఈ సమస్యకి ఏమన్నా సంబంధం ఉండే రిస్క్ ఉందా? కొన్నిసార్లు బ్రెయిన్లో స్ట్రోక్ రావడం వల్ల కూడా, బ్రెయిన్లో మల్టిపుల్ టైమ్స్ స్ట్రోక్ రావడం కానీ లేకపోతే బ్రెయిన్లో కీ ఏరియాస్లో స్ట్రోక్ రావడం వల్ల కూడా పార్కిన్సన్ లాంటి లక్షణాలు రావచ్చు. సో అది వాస్కులర్ పార్కిన్సోనిజం అంటాం, అంటే పార్కిన్సన్ లాంటి లక్షణాలు వచ్చే వేరే కండిషన్ అనమాట. సో అది కూడా ఒక రేర్ కాజ్ ఫర్ పార్కిన్సన్ లైక్ ప్రజెంటేషన్ అనమాట. బట్ యూజువలీ మైగ్రేన్ ఫిట్స్ ఇవైతే మాత్రం పార్కిన్సన్కి దారి తీయవు. కొన్ని మందులు ఎక్కువ వాడడం వల్ల కూడా పార్కిన్సన్ లాంటి లక్షణాలు రావచ్చు. ఎస్పెషల్లీ సైకాట్రిక్ మందులు కొన్ని, అంటే డిప్రెషన్కి వాడే మందులు, సైకాట్రీ వాళ్ళు కామన్గా వాడే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఆ మెడిసిన్స్ కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ డోసులో వాడడం వల్ల కొన్నిసార్లు పార్కిన్సన్ లాంటి లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ మందులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. రెండోది కొన్ని ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్, మనకి అసిడిటీ ట్యాబ్లెట్స్ కానీ, ఈ డాంపెరిడోన్ కంటైనింగ్ ట్యాబ్లెట్స్ అంటే PAN-D అని, రాజోఎల్ అని ఇలాంటివి ఉంటాయి కదా. అవి చాలామంది 2 weeks ప్రిస్క్రైబ్ చేసినా కూడా దాంతో సిమ్టమ్స్ బాగా తగ్గాయి అనుకుని దాన్ని అలాగా ఒక 5-6 years ఆర్ ఈవెన్ మెనీ ఇయర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా కామన్గా చూస్తాం. కొంతమందికి దానివల్ల కూడా పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు రావచ్చు అనమాట. ఎందుకంటే అది కూడా సిమిలర్ ప్రాబ్లం కాజ్ చేయొచ్చు. సో ఇవన్నీ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం అంటాం, అంటే మెడిసిన్స్ వల్ల వచ్చే పార్కిన్సన్ లాంటి లక్షణాలు అనమాట. చాలా వరకు ఈ సమస్య మెడిసిన్స్తోనే మేనేజబుల్లా, లైఫ్ లాంగ్ మేనేజ్ చేయగలుగుతారా? సో పార్కిన్సన్ డిసీజ్కి కంప్లీట్ క్యూర్ లేదు, కానీ దెర్ ఈస్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. సో మనం మెడిసిన్స్ ఇచ్చి బ్రెయిన్లో ఏదైతే కెమికల్ డెఫిషియన్సీ ఉందో మెడిసిన్ రూపంలో మనం కరెక్ట్ చేసినప్పుడు దే గెట్ వెరీ గుడ్ రెస్పాన్స్. మెడిసిన్తో మనం చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఓవర్ టైం ఒక 5-6 years తర్వాత మెడిసిన్ ఎఫెక్ట్ కొంచెం తగ్గచ్చు. అందరిలో తగ్గుతుందంట. అంటే డ్యూరేషన్తో పాటు, అంటే ఆ డ్యూరేషన్ కొంతమందికి 5 yearsకి రావచ్చు, కొంతమందికి 8-10 years వరకు కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్గా అందరికీ కూడా మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఎక్కువసేపు పని చేయకపోవచ్చు మెడిసిన్స్, ఎక్కువ సార్లు ఇవ్వాల్సి రావచ్చు. ఇనిషియల్గా రోజుకి 3 సార్లు సరిపోతాయి మెడిసిన్స్, బట్ తర్వాత 4 సార్లు అవసరం పడ్డం, 5 సార్లు అవసరం పడ్డం, అలాగా. అంటే ఈచ్ డోస్ పనిచేసే డ్యూరేషన్ తగ్గిపోవడం వల్ల ఎక్కువసార్లు మెడిసిన్ అవసరం పడవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువసార్లు ఇస్తుంటే దానివల్ల ఎక్స్ట్రా మూమెంట్స్ వచ్చేయడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవి జరగచ్చు. సో ఆ స్టేజ్లో మనకి మెడిసిన్తో పాటు సర్జరీ రోల్ అనేది ఆ స్టేజ్లో మనకు వస్తుంది. ఇనిషియల్గా అయితే మాత్రం ఇనిషియల్ గుడ్ పీరియడ్ మెడిసిన్స్తో మనం చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. డాక్టర్ సందీప్ గారు, అంటే పార్కిన్సన్ డిసీజ్కి సర్జరీ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషనేనా? మనకి ఇంతకుముందు ఒక 15-20 years బ్యాక్ ఆర్ 30 years బ్యాక్ వేరే సర్జరీస్ ఉండేవి. ఇప్పుడు ఆ సర్జరీస్ మనం చేయట్లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్ అండ్ దే హ్యావ్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్, అంటే లాస్ట్ 10-20 years నుంచి మనకి కామన్గా చేసే సర్జరీ అయితే మాత్రం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఇది సర్జరీనే అంటారా, ఒక ప్రొసీజర్ అంటారా? ఇది బ్రెయిన్ సర్జరీ లాంటిదేనండి. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి బ్రెయిన్లో ఒక ఏదైతే బేసల్ గ్యాంగ్లియా, అదైతే మన కదలికకు సంబంధించిన ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎలక్ట్రోడ్స్ లాంటివి పాస్ చేసి అక్కడ ఎలక్ట్రోడ్స్ పెడతారనమాట. ఆ ఎలక్ట్రోడ్స్ని బయట బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. సో ఏదైతే ఏరియాలో ఫంక్షన్ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాని మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ ద్వారా ఆ ఏరియాని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ బ్యాటరీ అనేది చెస్ట్ కింద పెట్టుంటుంది అండ్ బ్రెయిన్లో స్మాల్ వైర్స్ ద్వారా బ్రెయిన్ లోపల ఎలక్ట్రోడ్స్ పెడతారు. సో మనం ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి ఏదైతే మనకి డోపమైన్ డెఫిషియన్సీ ఉన్న ఏరియాస్ ఉందో అక్కడ ఆ ఫంక్షన్ని రెస్టోర్ చేస్తాయి అన్నమాట. అంటే జస్ట్ లైక్ పేస్ మేకర్ టు సంథింగ్ సిమిలర్ టు దట్, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఆ స్పెసిఫిక్ ఏరియాలో దాని ఫంక్షన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది కొంచెం సర్జరీ లాగానే, సర్జరీ లాగే, బ్రెయిన్ సర్జరీ లాగే చేయాలి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి అవేక్ సర్జరీ కూడా ఉంటుంది, మెలకుగా ఉన్నప్పుడే సర్జరీ చేస్తారనమాట. మామూలుగా ఎనస్థీషియా ఇచ్చి, ఓన్లీ బయట మాత్రం ఎనస్థీషియా ఇచ్చి
ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళ మూమెంట్స్ అవి చెక్ చేయాలన్నమాట. ఓకే. సో అంటే 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. అవేక్ సర్జరీ ఉంది, అంటే మెలకుగానే ఉండి ఆ టైంలో లోపల ఎలక్ట్రోడ్స్ పెట్టి వాళ్ళ చేత మూమెంట్స్ అవి చేయించి వాళ్ళు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసి చేసే సర్జరీ ఉంటుంది. అవేక్ డిబిఎస్, స్లీప్ డిబిఎస్ అంటే మామూలుగా మత్తు ఇచ్చి చేసే సర్జరీ కూడా ఉంటుంది. 2 రకాల సర్జరీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, 2 ఎఫెక్టివ్గా ఉంటాయి. ఈ సర్జరీ ఈ డిబిఎస్ సక్సెస్ ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ అవసరం ఉండదా? డిబిఎస్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ సెలెక్షన్. ఎవరికైతే మనకి ఎఫెక్టివ్, ఎవరికి యూస్ఫుల్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. పార్కిన్సన్స్ డిసీజ్ అని ఫస్ట్ కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే పార్కిన్సన్స్ డిసీజ్ అవే లక్షణాలతో వచ్చే వేరే వ్యాధులు కొన్ని ఉంటాయి. కొంచెం పార్కిన్సన్స్ డిసీజ్ లాగా అనిపిస్తాయి కానీ అవి పార్కిన్సన్స్ కాదనమాట. సో ఆ డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చేసి ఇలా నిర్ధారించడానికి అది అంటే మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ న్యూరాలజిస్ట్ చెక్ చేసినప్పుడు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటాయి, ఇది పార్కిన్సన్సా కాదా అని మనం చెక్ చేసుకోవడానికి ఉంటాయి. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఫాలో అప్ చేసినప్పుడు వేరే డిసీజెస్ అయితే వేరే రకంగా ప్రజెంట్ చేస్తాయి. సో మెడిసిన్కి రెస్పాండ్ అవ్వవు, లివోడోపాకి రెస్పాండ్ అవ్వవు. సో ఈ లక్షణాల ద్వారా మనం ఇది పార్కిన్సన్స్ అని నిర్ధారించడానికి ఉంటుంది. సో కరెక్ట్గా మనం పేషెంట్ సెలెక్షన్ కరెక్ట్గా చేసి కరెక్ట్ టైంలో సర్జరీ చేస్తే యూజువల్లీ వెరీ గుడ్ అవుట్కమ్ విత్ సర్జరీ అనమాట. సర్జరీ చేసిన తర్వాత మెడిసిన్స్ అవసరం ఉంటుంది, కాకపోతే హై డోస్ మెడిసిన్స్ అవసరం ఉండదు. ఏదైతే మనకి ఓవర్ ద టైం మెడిసిన్ రిక్వైర్మెంట్ డోస్ పెరిగిపోతుందని చెప్పాను కదా. సో మనం సర్జరీ చేయడం ద్వారా మినిమల్ డోస్తోనే మనం త్రూ అవుట్ లైఫ్ మేనేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ కాస్ట్ చేయకుండా రోజంతా స్మూత్గా పనిచేసేటట్టు, ఆ ఎక్స్ట్రా కదలికలు రాకుండా ఉండడానికి, అవసరం ఉన్న కదలికలు మాత్రం వచ్చి ఎక్స్ట్రా కదలికలు రాకుండా ఉండడానికి సర్జరీ హెల్ప్ చేస్తుంది. త్రూ అవుట్ ద డే ఒక స్మూత్ మూమెంట్ మెయింటైన్ చేయడానికి సర్జరీ హెల్ప్ చేస్తుంది. అంటే ఈ సర్జరీ చేయించుకున్నాక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నారా? ఎంతకాలం నుంచి ఈ సర్జరీ చేస్తూ ఉన్నారు అసలు? సర్జరీ చేయడం ద్వారా వాళ్ళు ఏదైతే ఇనీషియల్ పార్కిన్సన్స్ డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ 5 years ఏదైతే మంచి రెస్పాన్స్ వచ్చి ఏదైతే వాళ్ళ యాక్టివిటీస్ మేనేజ్ చేసుకోగలుగుతున్నారో ఆ లెవెల్ మనం సర్జరీ తర్వాత మిగతా ఈవెన్ ఆఫ్టర్ 5 years కూడా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సో మేము జనరల్గా పేషెంట్స్కి ఏం చెప్తూ ఉంటామంటే సర్జరీ చేయడం ద్వారా వాళ్ళు మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏదైతే వాళ్ళకి ఒక 1 hour or 2 hours ఏ పీరియడ్ అయితే వాళ్ళు చాలా మంచిగా ఉన్నట్టు ఫీల్ అవుతారో ఆ ఫేజ్ని మనం రోజంతా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. మెడిసిన్తో రాని ఎఫెక్ట్ సర్జరీ వల్ల రాదు, బట్ మెడిసిన్తో వచ్చి అది ఎక్కువసేపు ఉండకుండా పోతుంది అంటే దాన్ని సర్జరీ చేయడం ద్వారా మనం రోజంతా మేనేజ్ చేయడానికి వీలుంటుంది. ఈ సమస్యకి లైఫ్ స్పాన్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఈ సమస్య ఉన్న వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గే రిస్క్ ఉంటుందా? సో పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంటుందండి. కాకపోతే అదే వాళ్ళు మెడిసిన్స్ కరెక్ట్గా వాడి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి, బికాజ్ వాళ్ళ మూమెంట్ తగ్గుతుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, దానివల్ల బయటకు వెళ్ళకపోవడం, దానివల్ల కొంచెం లైక్ డిప్రెషన్ లాగా రావడం, ఇలా ఇండైరెక్ట్గా ఇట్ మే హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ లైఫ్ స్టైల్. బట్ ఇఫ్ సమ్మన్ స్టేస్ పాజిటివ్గా ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా వాడి ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తే యూ కెన్ హ్యావ్ అన్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్. ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యని ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవడం కానీ లేకపోతే రివర్స్ చేసుకోవడం కానీ సాధ్యమేనంటారా? యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా అలాంటి ట్రీట్మెంట్ రాలేదు. డిసీజ్ని మనం ముందే డయాగ్నోస్ చేసినా కూడా, ఇనిషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినా కూడా ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలిగే ట్రీట్మెంట్ అయితే మనకి ఇంకా రాలేదు. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. సో మేబీ వెరీ సూన్ వీ విల్ హ్యావ్ సచ్ ట్రీట్మెంట్. ఏదైతే మనం ముందే అంటే డిసీజ్ స్టార్ట్ అవడానికి ముందే నాన్ మోటార్ సిమ్టమ్స్ వచ్చినప్పుడే దాన్ని ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ట్రీట్మెంట్ ఫ్యూచర్లో రావడానికి అయితే దెర్ ఇస్ డెఫినెట్లీ హోప్ ఫర్ దట్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల మనం చేయగలిగేది ఏంటంటే తొందరగా వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ లైక్ రొటీన్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా ముందే స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైతే మొబిలిటీ ఉందో మొబిలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయొచ్చా, సింగిల్గా ట్రావెల్ చేయొచ్చా, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. వాళ్ళు డ్రైవింగ్ కూడా చేయొచ్చు, లైక్ సింగిల్గా కూడా ట్రావెల్ చేయొచ్చు. దానికి ఏమి రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మెడిసిన్ కరెక్ట్గా వాడుతుంటే వాళ్ళకి ఇవన్నీ చేసుకోవడానికి ఉంటుంది. మెడిసిన్ కరెక్ట్గా వాడకపోతే, కరెక్ట్ డోస్లో మెడిసిన్ వాడకపోతే అప్పుడు మరి వాళ్ళ మూమెంట్ స్లో అవుతుంది కాబట్టి దే మే నాట్ బీ ఏబుల్ టు డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. బట్ మెడిసిన్తో దే కెన్ లీడ్ అన్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్.
డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా చెప్తుంటారా మెడిసిన్స్ వాడేవాళ్ళు కానీ లేకపోతే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కొన్ని రకాల కాఫీ టీ అట్లాంటి ఏమన్నా స్టిమ్యులెంట్స్ ఏమన్నా ఆపేయమని అట్లా ఏమన్నా చెప్పడం ఉంటుంది? స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అయితే లేవండి. కాకపోతే ఈ ట్యాబ్లెట్ ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఫుడ్తో పాటు వేసుకుంటే ట్యాబ్లెట్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. సో ఆ ట్యాబ్లెట్ అండ్ ఫుడ్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు ఏమి తినకూడదు. లేకపోతే ఆల్రెడీ ఫుడ్ తీసుకుంటే 1 అవర్ గ్యాప్ ఇచ్చి ట్యాబ్లెట్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనకి ఏమీ ప్రాబ్లం రాదు. అండ్ కొన్ని ఫుడ్స్ లైక్ నట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. స్వీట్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. ఇంకా ఈ మెడిసిన్స్ కానీ లేకపోతే డిబిఎస్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఫాలోఅప్ కేర్ ఉండాలి, జనరల్గా చేసే మిస్టేక్స్ గురించి ఒకసారి చెప్తారు. ఎస్. సో ఒకసారి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ విత్ న్యూరాలజిస్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఆ బ్యాటరీ సెట్టింగ్స్ అవి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అందరికీ ఒకటే సెట్టింగ్స్ ఉండవు. వాళ్ళ రెస్పాన్స్ చూసి మనం సెట్టింగ్స్ అవి మారుస్తూ ఉంటాం అనమాట. సో ఆ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెడిసిన్స్ కరెక్ట్ డోస్లో వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు మనం స్టార్టింగ్ ఇచ్చిన మెడిసిన్సే కొంతమంది అలా కంటిన్యూ చేసేస్తారు మార్చకుండా. ఏదైతే తక్కువ డోస్లో ఇనిషియల్గా ఇస్తామో అదే కంటిన్యూ చేసేస్తారు. సో వాళ్ళ లైక్ యాజ్ ద టైమ్ గోస్ ఆన్ మెడిసిన్ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది. సో అది మెడిసిన్స్ కూడా మారుస్తూ సెకండ్ మెడిసిన్ థర్డ్ మెడిసిన్ అవసరం పడవచ్చు. సో అందుకని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే మనం వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు లేకపోతే వాళ్ళ సిమ్టమ్స్ తగ్గట్టు మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడం, డోస్ ఇంక్రీజ్ చేయడం. కొంతమంది మెడిసిన్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడరు, తక్కువ మెడిసిన్తోనే మేనేజ్ చేయాలని అనుకుంటారు. బట్ రిక్వైర్మెంట్ బట్టి మెడిసిన్ తీసుకోవాలి. ఒక స్టేజ్లో ఒక మెడిసినే సరిపోవచ్చు, తక్కువ డోసే సరిపోవచ్చు. బట్ యాజ్ డిసీజ్ ప్రోగ్రెసెస్ అంటే 2 years 3 years అవుతుంటే అనవసరంగా సఫర్ అవ్వకుండా మనం మెడిసిన్ ఈజీగా పెంచి దాన్ని మేనేజ్ చేయడానికి వీలుంటుంది. ఓకేనండి డాక్టర్ సందీప్ నయని గారు, పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటి, దీనిలో స్టేజెస్ ఎలా ఉంటుంటాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ అండ్ మెడిసిన్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలరు, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ట్రీట్మెంట్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ అండి.